కొంతమంది దగ్గర మెతక మనస్తత్వాలు ఉంటాయి, మెతక బుద్ధులు ఉంటాయి. నేను చెప్పనా, మెతక ఉన్నంత వరకు రాలగొట్టబడతాం మనం. మన దగ్గర మెతక ఉన్నంత వరకు శోధించబడతానే ఉంటాం. వంకర ఉన్నంత వరకు శోధించబడతానే ఉంటాం. వంకర్లన్నీ విసర్జించి చక్కగా నిలిచి దేవుని కొరకు ఫలించుట అనే ఘట్టాన్ని మనం సాధన చేయాలి. చక్కగా నిలవటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మెతక బుద్ధులు మన దగ్గర వద్దు, కక్కుర్తి బుద్ధులు మన దగ్గర వద్దు, ఊరకనే బెండ్ అయిపోయే బుద్ధులు మన దగ్గర వద్దు. మెతక బుద్ధులు కొంచెం పొగిడితే చాలు వెంటనే బెండ్ అయిపోతారు. కొంచెం గణపరిచి మాట్లాడితే చాలు వెంటనే బెండ్ అయిపోతారు. మెతక బుద్ధులు. కొంతమందిని గురించి మాట్లాడతారు, అబ్బో ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, ఆమె స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, ఏ వంకర ఉండదండి, ఉన్నదేదో ముఖం మీదే మాట్లాడేదండి, మెతకుండదండి. యేసు ప్రభువుకుంది ఆ లక్షణం. వాళ్ళు వచ్చి ఏమన్నారు తెలుసా? బోధకుడా, నీవు దేవుని మార్గమును సత్యముగా ఉపదేశించువాడవనియు మోమాటము లేని వాడవనియు మేము ఎరుగుదుమన్నాడు. మెలికలు తిరగడో, ముఖం పగలు కొట్టినట్టు మాట్లాడతాడు. ఎవరి దగ్గర? శోధించడానికి వచ్చిన వాళ్ళ దగ్గర. మళ్ళీ దీనులై వచ్చిన వాళ్ళ దగ్గర మెత్తగానే ఉంటాడు, ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు, వాళ్ళకి చెప్పాల్సిన సమాధానాలకు చెప్తాడు. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము ననచును, గర్విష్ఠుల యొక్క గర్వము ననచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. హల్లెలూయా. ఈ శోధించడానికి వచ్చే వాళ్ళని చూసి మెత్తగా మాట్లాడ్డో, కొడితే ముఖం పగిలినట్టు మాట్లాడతాడు. వాళ్ళకి భయం ఆయన దగ్గరికి రావాలంటే. ముందే మన దగ్గర మెతక వ్యవహారం ఉందనుకో, ఈ శోధించే వాళ్ళు వచ్చి బాగా శోధిస్తారు. కొంతమంది వాళ్ళ దగ్గర ఎంత మెతకుందో వాళ్ళే బయటపడుతుంటారు. వాళ్ళ దగ్గర ఎంత వీక్నెస్ ఉందో, ఎంత మెతకుందో, వాళ్ళ బుద్ధి ఎంత వీకో వాళ్ళే బయటపడుతుంటారు. అలాంటి మెతక బుద్ధులు మన దగ్గర కనపడితే కనపడ్డోడల్లా ఆడుకుంటాడు, కనపడ్డ మనిషిల్లా ఆడుకుంటుంది. అట్లా ఉండొద్దు. మెతక వైఖరి మనం కలిగి ఉండొద్దు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఆయన వలనే మన మోమాటము లేని వారమై ఉండాలి. మంచిగా మాట్లాడాల్సిన దగ్గర సద్భావం కలిగిన వారిలా సద్భావం, శోధకుల దగ్గర వికటం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పెద్దోడైతే అన్నయ్య, చిన్నోడైతే తమ్ముడా, పెద్దదైతే అక్క, చిన్నదైతే చెల్లెమ్మ. ఇక అంతే. ఇక మీరు, ఇదిగో నువ్వు, నీతోనే, నీకే. ఏమండి మెతక మనసులో దురుద్దేశం ఉందనుకో, నోరారా అన్నో అన్నయ్య అనరో ఇవే వస్తాయి. అర్థమైపోయింది అవతలాడికి. అందరినీ అన్నా అని నన్ను అంటలేదు ఎందుకు? ఉందే మెతక, చూద్దాం ఈ మెతక సంగతి ఏందో. వాడు కూడా ఆలోచిస్తాడు, పనికి వచ్చింది, కాస్త మెతక బుద్ధి దానిలాగుంది అని. ఏమండి, ఇదిగో మిమ్మల్ని అంటే ఇటు మెలికలు తిరిగాడు అనుకో, ఆమెకు అర్థమైపోయింది వీడేదో కాస్త వంకర రకం లాగున్నాడు, వీడు వంకర టెంకర సంగతి అని తేల్చుకుందామని ఆమె కూడా అనుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఉండొద్దు. స్ట్రైట్ ఫార్వర్డ్.
బోధకుడా, నీవు మోమాటము లేనివాడవు, మోమాటము లేనివాడవు. ఎవరు ఏ ఉద్దేశంతో వస్తున్నారో, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో మనం వివేచించే వారమై ఉండాలి. ఉండి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో మనం మెళకోగలిగి ఉండకపోతే మన బలాన్ని పరులకిచ్చి భ్రష్టు పట్టే అవకాశాలు ఉంటాయని దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది. ప్రైజ్ ద లార్డ్. మూడవ మాట,